నమస్తే అండి. ఇంట్లో ఏ టిఫిన్ చేయాలో తోచనప్పుడు ఇలా ఇన్‌స్టంట్ ఇడ్లీ పెట్టేసుకోవచ్చండి. అటుకులు, బొంబాయి రవ్వతోటి. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి. స్మూత్‌గా వచ్చాయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ మెజర్‌మెంట్ కప్ ఇస్తారు కదా! ఆ కప్పుతో ఒక కప్పు అటుకులు మిక్సీ పట్టుకున్నాను. అందులోనే బొంబాయి రవ్వ కూడా ఒక కప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసానండి. ఈ 2 కలిపి ఒక గిన్నెలో వేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పుల్ల పెరుగు వేసుకున్నాను. పుల్ల పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగే వేసుకోవచ్చు. ఇది బాగా ఉండలు కట్టకుండా వెంటనే కలిపేసుకొని అవసరమైతే వాటర్ వేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్ వేసేసుకోండి. సోడా ఉప్పు కూడా వేసుకొని దాని మీద ఒక్క స్పూన్ నిమ్మరసం వేసుకున్నామంటే ఇలా పొంగి మనకు పిండి పులవడానికి ఉపయోగపడుతుందండి. మొత్తం అయితే బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని మనం వాటర్ చూసుకొని కొంచెం కలుపుకోవచ్చు. మనకి ఇడ్లీ పిండి ఏ జార్లో ఉంటుందో మనం అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననిచ్చేసేయండి, పక్కన పెట్టేయండి. ఈ లోపల మనం చట్నీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక అరగంట వదిలేసాక మనకు ఇడ్లీ రేకులకి బాగా ఆయిల్ పట్టించేసి అందులో పెట్టేసుకోవాలండి. ఇడ్లీ గిన్నెలో కూడా వాటర్ వేసుకొని అవి వేడెక్కాక ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపేసాక ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆవిరికి ఏమైనా అమురుకునేమనైతే బాగా అమురుకుంటాయి ఇడ్లీలు. 10 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసుకోవచ్చండి. ఇలా గెరిట తడి చేసుకొని తీసుకున్నారంటే ఇడ్లీలా స్మూత్గా వచ్చేస్తాయి. మనం తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ ఏ చట్నీ కావాలంటే అది వేసుకొని వేడివేడిగా తినొచ్చండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.